జై శ్రీమన్నారాయణ. విశేష భక్తజనానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ యొక్క మహాశివరాత్రి నాడు మతిపేడ గ్రామము, నంగునూరు మండల్, సిద్దిపేట జిల్లా నందు దాదాపు కాకతీయ నిర్మాణం 11వ శతాబ్దం 10వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయము. ఇట్టి దేవాలయము కాకతీయులు నిర్మించినటువంటి ప్రసిద్ధి క్షేత్రంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రసిద్ధి క్షేత్రంగా భావించి స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి త్రయాణిక దీక్ష పరంగా స్వామివారికి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు స్వామివారికి కళ్యాణం కానీ, ఉదయము అభిషేకాలు, రుద్రసహిత అభిషేకాలు, కళ్యాణం కార్యక్రమము. అదేవిధంగా అత్యంత ప్రాచుర్యము, అత్యంత నమ్మకమైన రోజు ఏంటంటే ఇక్కడ వేములవాడలో ఏ విధంగా అయితే కోడెలు కట్టేస్తే వారి యొక్క కోరికలు తీరుతాయో అదేవిధంగా మన బతిపేడ రాజన్న, ప్రేమగా అందరూ రాజన్న అనిపించుకుంటారు. ఆ స్వామి కూడా కోడెలు కట్టేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేసి కోడెలు కూడా కట్టడు, కోడె మొక్కులు తీసుకుంటా వారి సొంతంగా తేవడం కానీ, ఇక్కడున్న కోడెలు కానీ వారు స్వామివారికి ప్రదక్షిణలాగా చేసి కోడె మొక్కులు తీసుకుంటారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల పిల్లలు కాని వారు కానీ, కళ్యాణం కాని వారు కానీ, వారి ఇంట్లో సమస్యలున్నా కానీ కోడె మొక్కుల ద్వారా వెళ్ళిపోతాయని ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని కోడె మొక్కులు కూడా తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి 3 రోజుల కార్యక్రమం చేస్తూ పక్కనే హరిహర క్షేత్రంగా బతిపేడ వెలసిల్లుతుంది. హరిహరం అంటే ఎక్కడున్నా కానీ ఒక శివాలయం లేకపోతే వైష్ణవాలయం ఉంటుంది. కానీ ఇక్కడ శివాలయము వైష్ణవాలయం 2 కలిపి ఉన్నాయి కాబట్టి అత్యంత పుణ్యక్షేత్రంగా భావించి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి దర్శనాలు చేసుకొని స్వామివారి కృప కూడా పాత్రలవుతున్నారు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో అంటే 10-11వ శతాబ్దం అంటే దగ్గర 1000 సంవత్సరాలుగా మనం భావించవచ్చు. అందువల్ల ఆ స్వామి శైవ క్షేత్రము వైష్ణవ క్షేత్రం కలిపితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీవకేశవులు ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి కోరికలు తీర్చేటువంటి దేవాలయంగా ప్రసిద్ధి క్షేత్రము. బ్రహ్మాండంగా స్వామివారి యొక్క జాగరణ విషయాలు కానీ, జాతర కానీ, అన్ని సౌకర్యాలు కానీ ఇక్కడ బతిపేడ గ్రామం యందు కార్యకర్తలందరూ కూడా అన్ని దాన్ని ఏమంటారు అంటే వీళ్ళకి అన్ని విధాలు ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని జాతరను దిగ్విజయం చేయాల్సింది కోరుచు. ప్రతి సౌకర్యం కూడా ఇక్కడ ఉంటుందని కోరుచు. జై శ్రీమన్నారాయణ.